నాకు ఒకరు ట్వీట్ చేశారు ఒకరోజు, వర్షం పడింది హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ చెట్లు కొమ్మలు ఇరిగి పడిపోయినాయి. విజయనగర్ కాలనీ నుంచి ఒక అబ్బాయి ట్వీట్ చేశాడు నాకు, 2-3 చిన్న చిన్న చెట్టు కొమ్మలు ఇలాంటి పడి అక్కడ ఉన్నాయి రోడ్డు మీద. ఆ అబ్బాయి దిగి 4 ఫోటోలు తీశాడు, ట్విట్టర్లో పెట్టాడు. కేటీఆర్ సార్, సెండ్ యువర్ జిహెచ్ఎంసీ టీమ్ ఇమీడియట్లీ. నాకు ఒళ్ళు మండి నేను రెస్పాన్స్ ఇచ్చా. అరే నువ్వు దిగి 4 ఫోటోలు తీసేంత లోపల ఆ చేయితో పక్కకు పారిస్తే ఏం పోయిందిరా నీకు? నీ ఊరు కాదా, నీ వాడ కాదా, నీది ఏది నీ బాధ అంటే ఎక్కడో 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 అది పోయింది. ఎక్కడో దాన్ని ఏమంటారు, మెంటల్గా ఎక్కడో బ్యాలెన్స్ మనలో తప్పింది. ఇది నా పని కాదు, రోడ్డు మీద పోలీసు వాడు చూడాలి, నేను రోడ్డు గీత దాటితే కూడా పోలీసు వాడు చూడాలి. వాడు చూస్తాడంటే భయంతో నేను ఎక్కుంటాను తప్ప, లేకపోతే పోలీసు వాడు లేకపోతే వెళ్ళిపోతా. నేను టోక్యో పోయినప్పుడు, జపాన్ పోయినప్పుడు 3 రోజులు తిరిగాను, ఎక్కడా చెత్త కనబట్టలేదు. నేను ఉండబట్టలేక అడిగాను, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని. ఒక జాపనీస్ ఫ్రెండ్ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు. నాకు అక్కడ ఎవరో లాగి చెంపమిగలు కొట్టినట్టు అనిపించింది ఆనెస్ట్గా. అంటే ఎక్కడో మనుషుల్లో ఆ కామన్ సెన్స్, ఆ స్పృహ, ఆ కమిట్మెంట్ టు ద కాజ్. అంటే మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం, ఇల్లులో చెత్త తీసి రోడ్డు మీద వేస్తాం. రోడ్డు నాది కాదు, గవర్నమెంట్ వాడు చేయాలా. It's in our psychology, I feel. Like when we went to Spain, our entire unit was there. 70, 80 of us were there. And they were drinking tea in these plastic cups. And after the tea got over, they waited, saw the dustbin, went there and chucked it. అదే ఇక్కడ ఇండియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ కప్ చూసి పడేయటం. ఇట్స్ ఆ సైకాలజీలో ఉందని నా ఫీలింగ్. సో లైక్ యూ సెడ్. కానీ గోయింగ్ బ్యాక్ టు దాట్, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. మన దానిలో ఉంది సైకీలో. కానీ హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఆర్ వేవర్డ్ మహేష్. మీరు ఇప్పుడు నా చిన్న కూతురు మీలాగే, మై డాటర్ ఈజ్ 9 నౌ, బట్ వెన్ షీ వాజ్ 5 ఐ టుక్ హర్ టు సింగపూర్. పోయినప్పుడు దిగంగానే చెప్పాను, నువ్వు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ర్యాపర్లు పాడేస్తే చాక్లెట్లు తిని పోలీసుడు తీసుకుపోతాడు, లేదా $500 ఫైన్ ఇస్తారని చెప్పాను. షీ డెంట్ బిలీవ్ మీ. షీ సెడ్ నిజంగానా? సార్ నిజం. నిజంగానా? నిజం. నెక్స్ట్ 1 వీక్ ఇక్కడైతే తిని టపామని పడేస్తుంది ఎక్కడెక్కడ. 1 వీక్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ర్యాపర్ తీస్తే జేబులో పెట్టుకుని, డస్ట్బిన్ పట్టుకుని వెతికిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే డెఫినెట్గా సాధ్యమవుతుంది. కానీ ఒక రిక్వెస్ట్, నేను ఈ మధ్య ఒకటి చదివాను, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ అండ్ ఐ డోంట్ నో. నేనేం చదివానంటే, మీ సినిమా షూటింగ్ల సందర్భంగా కూడా చాలా సందర్భాల్లో మీ జూనియర్ ఆర్టిస్టులకి వీళ్ళకి వాళ్ళకి కూడా అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ ఏర్పాటు చేయరు అని కూడా చదివాను, ఈ మధ్యనే చూశాను. కైండ్లీ మై రిక్వెస్ట్ యు గైస్, యూ మేకింగ్ సచ్ పవర్ఫుల్ మూవీస్ విత్ సచ్ గుడ్ మెసేజ్. మై రిక్వెస్ట్ ఇస్ లెట్స్ ఆల్సో ఫోకస్, లైక్ మహేష్ సెడ్, ఆ కప్స్ పారేస్తాం కానీ ఇది కానీ కనీసం ఆ బేసిక్స్ అన్నా మనం ప్రొవైడ్ చేయడం. సినిమాలు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మహేష్ కానీ ఇలాంటి సూపర్ స్టార్లు కానీ, దే హ్యావ్ సచ్ పవర్ఫుల్ ఎబిలిటీ టు కన్వే ఎ మెసేజ్. ఉదాహరణకి ఇప్పుడు మనం హ్యాండ్లూమ్స్ గురించి మాట్లాడుతున్నాం, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటివన్నీ మీరు ఎక్కడో అన్యాపదేశంగా చెప్పిన సినిమాల్లో మీరు చాలా చెప్పారు, ఇప్పటికి నేను చెప్పట్లేదని కాదు, అన్యాపదేశంగా మరి అంటే ఇంకా ఉపదేశాలు చెప్పినట్టు చెప్తే సినిమా అవ్వదు, డాక్యుమెంటరీ అవుతుంది, నాకు కూడా తెలుసు. కానీ అన్యాపదేశంగా లీడ్ క్యారెక్టర్స్తో మీరు చెప్పించగలిగితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పొలిటీషియన్ చెప్పిన దానికంటే, ఒక ఇంకెవరన్నా చెప్పిన దానికంటే, పబ్లిక్ సర్వెంట్ చెప్పిన దానికంటే చాలా పవర్ఫుల్ మీడియం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ మీరు ఏ మూవీ తీసినా కొంత ఎక్కడో దగ్గర ఆ మెసేజ్ కూడా మీరు ఎంబెడ్ చేయగలిగితే, I think you'll be doing a great service to the society as well. Definitely. Thank you. We have heard that you have gifted your crew. Telugu సినిమాలో ఇంగ్లీష్ డైలాగులు రాస్తున్నామా? తెలుగులో చెప్పు. టెన్షన్ లో తెలుగులో చెప్పు. ఓకే. అండ్ మై క్వశ్చన్, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సొసైటీలో అందరూ భరత్ లాంటి ఒక సూపర్ హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ మేము రియలైజ్ అవ్వలేకపోతున్నాం, ఐఎమ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ, మనలోనే ఒక భరత్ లాంటి సూపర్ హీరో ఉండొచ్చు, మనం మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసి మన పని మనం చేస్తే మనం కూడా భరత్ లాంటి ఒక సూపర్ హీరో అవ్వచ్చు అనే ఫీలింగ్ చాలా మందికి కలిగింది, అట్లీస్ట్ ఫర్ ద పీపుల్ ఐ హ్యావ్ మెట్. సో డూ యూ థింక్ ఆర్ డూ యూ కన్సిడర్ దిస్ యాజ్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ విత్ దిస్ ఫిల్మ్? It's an amazing question what you've asked. Thank you, that if there is a superhero within us. And when Shiva Garu narrated the script, what I loved the most was, I don't know. That's what he says. When you say I don't know, you'll know. You know, so that's a very new thought what he came up with. And I'm really, it's amazing, sir, what you've done.
మీరు అన్నట్టు నిజంగానే చాలామంది అండి అంటే ఐ పే మై ట్యాక్సెస్ ప్రాపర్లీ. దానయ్య గారు మొత్తం వైటే ఇచ్చారు. గ్రేట్ టు నో సార్. యా అసలు ఆయన కంపెనీలో అసలు ఓన్లీ వైట్ తప్ప అసలు వేరే ఏది ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ది కంపెనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అది. సో ఒక ధైర్యం ఉంటుంది సాయంత్రానికి నాకు వచ్చిన పడుకునే ముందు మన ట్యాక్సెస్ మనం కడుతున్నాం, మనం చెత్త బయట వేయట్లేదు, రోడ్ల మీద ప్రాపర్గా వెళ్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయట్లేదు, ఎప్పుడైనా పొరపాటున బీర్ దగ్గర మన డ్రైవర్ మనకు ఉన్నారు. సో దిస్ మేక్స్ యూ హ్యాపీ. అంటే ఇంకెంతకంటే ధైర్యం రాదు మనకి బాగా బతకటానికి. సో వీ కెన్ క్వశ్చన్ ఎనీ వన్ ముందు మనం అలా ఉంటే కనుక. ఎందుకంటే ఒకసారి మా ఫ్రెండ్ అంటే అసలు ఆ కాన్సెప్ట్ సినిమాలో పెడదాం కదా, కానీ అది ఎలా అడ్రస్ చేయాలో కూడా తెలియలేదు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ వన్. మా ఫ్రెండ్ వాళ్ళ బాగా చదువుకున్న కుటుంబం, వాళ్ళ బంధువులు ఇంట్లో ఒక 5 ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒక 3 ఉన్నారు, మొత్తం 8 మంది. కొంచెం అప్పర్ మిడిల్ క్లాసే. ఎలక్షన్స్ వస్తే మా ఇంటికి 50,000 వస్తే ఓట్లు అన్నారంట. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే మనం ఇలాంటి దాంట్లో బతుకుతున్నాం మనం. అవన్నీ ఓవర్కమ్ అంటే అసలు ప్రపంచంలో ఎవరికైనా తెలిస్తే ఇంకా ఇది తెలుసో లేదో, దాన్ని అసలు నేను అడ్రస్ చేయలేదు సినిమా అంటే. దాన్ని అసలు ఎలా అడ్రస్ చేయలేదు, దాని మీద ఒక సినిమా తీయాలి నేను. సో ముందు మనలో మనం కనుక మార్పు వస్తే కనుక అసలు మనం సారీ we can question politicians like anything. We can attack them also. Sorry కాదు, ఇన్ఫ్యాక్ట్ I welcome it honestly, because unless you give us that feedback, unless you tell us exactly what we are doing, whether we are doing right, wrong, and I mean 5 years కి ఒకసారి మీకు అవకాశం ఎలాగో వస్తుంది, వచ్చినప్పుడు కావాలంటే వాయించి వదిలిపెట్టేయచ్చు. కానీ ఈవెన్ ఇన్ ది ఇంటరిమ్, unless you give us that course correction, we will not know, because we are very insulated, unfortunately. But going back to your first point about your dialogues being appreciated by the protagonist or superstar, I think what you should take a lot of pride in is, of course, Mahesh as the lead actor, as a star, him appreciating obviously matters a lot. But I think చాలా సందర్భాలు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నేను సినిమా మొన్న చూశాను, డైలాగ్స్ మరి శివ రాశారు ఎవరు రాశారు నాకు తెలీదు. I myself am able to recollect at least. సినిమాలు ఆయనే రాసుకుంటారు సార్. 4 గోడల మధ్యన కూర్చొని తలుపు మూసుకొని ఎవరితో కాకుండా ఆయన సొంతంగా ఒక్కళ్ళే కూర్చుంటారు. I think that's the biggest compliment for a dialogue writer, that an audience, I'm common audience గా, నేను కూడా సినిమా చూసిన ఒక వ్యక్తిగా, సినీ గోవర్గా, అది గుర్తుండిపోయింది, మెమరీలో నిలిచిపోయింది. I think that's the biggest compliment you can get from ordinary సినీ గోవర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ షోలే మూవీ డైలాగ్ ఇప్పుడు కూడా గుర్తుంటుంది, కిత్నే ఆద్మీ థే అంటే ఇప్పుడు కూడా నేను కూడా అక్కడక్కడ గబ్బర్ సింగ్ వాడేసుకుంటుంటాను పనిలో పని అని చెప్పేసి. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇట్లాంటివి, అండ్ మొన్న నీ పోకిరిది కూడా వాడుకున్నాను మన బైద. పాయింట్ ఏంటంటే there are some things which will remain etched in memory, and I think there are some legendary movies and legendary dialogues. I think that's the biggest compliment for any movie maker or any dialogue writer. You should take a lot of pride. It's like, since he's talking about dialogues, I mean, it's generally for everybody. Why I'm a great fan of Shiva Garu's work is, there's one scene in the intervals where I take this guy and put him on the glass table. సో అది యాక్షన్ జరిగినాక ఇమీడియట్గా శివ గారికి నాకు ఒక డైలాగ్ కావాలి సార్ అని అడిగానండి. ఆయన ఒక 2 minutes బయటకు వెళ్ళి టీ తాగేసి వచ్చి, దట్ వాస్ డన్ స్పాంటేనియస్లీ సార్, సిన్స్ యూ సెడ్ దట్ హూ రైట్స్ హిస్ డైలాగ్స్. సో హీ డ్రాంక్ హిస్ టీ, కేమ్ బ్యాక్ అండ్ హీ సెడ్ దిస్ డైలాగ్ టు మీ, దట్ రాజకీయాల్లో ఎప్పుడు ముందు వెనక చూసుకుంటారు, ముందు పక్క గ్లాస్ టేబుల్ ఉందని చూసుకోవాలి గబరు. దానికి చెప్పంగానే అసలు అది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాడు, నువ్వు అడిగావు కాబట్టి అలాంటి ఉద్దేశం ఇప్పుడు ఏం లేదు. సార్కి స్క్రిప్ట్ బోర్ ఎక్కించడం కోసం అని చెప్పి, అంటే ఎంత పాజిటివ్ టువర్డ్స్ పాలిటిక్స్ అని అన్నమాట అది.